हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय कृष्ण वंदे जगत गुरु श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय हरे बोल जय श्री राम जय श्री राम जय श्री राम हरे कृष्ण ప్రభులందరూ ప్రణామాలు వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా సరే అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడు వీడియో పూర్తిగా చూడకముందు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ పెట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కరికి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మెసేజ్ వస్తున్నప్పుడు మీరు ఏ వీడియో కానీ ఏ డెవోషన్ వీడియో కానీ ఏ టెంపుల్ దర్శన వీడియో కానీ నా యొక్క ఛానల్ వీడియో కానీ మీరు మిస్ చూడవచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హరే కృష్ణ జై శ్రీ. ఇది శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట అండి. శ్రీ కోదండ రామాలయం రామస్వామి ఆలయం ఒంటిమిట్ట ఏకశిలా నగరం అంటారు. ఇది పూర్తిగా గత 5 సంవత్సరాల క్రితం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడుస్తుంది. తప్పకుండా శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం రండి, ఒంటిమిట్టకి రండి. ఇట్లా కడప నుంచి మీరు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు ఒంటిమిట్ట వస్తుంది. కడప నుంచి సుమారుగా 23-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒంటిమిట్ట. సో ఒంటిమిట్టలో ఇది చాలా ప్రసిద్ధిగాంచింది పుణ్యక్షేత్రము శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం. ఒకే శిల మీద సీతారామ లక్ష్మణులు విగ్రహాలు ఉంటాయి. సో తప్పకుండా దర్శించుకుని స్వామివారికి కృప కటాక్షం పొందండి. చూడొచ్చు, ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా మీరు స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత మహాప్రసాదాలు ఉంటాయి, అన్నప్రసాదం. మీరు ఈ గుడి ఎదురుగానే ఉంటుంది. సో శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట అన్నప్రసాద కేంద్రం చూడవచ్చు మీరు ఇక్కడ అన్నప్రసాద కేంద్రం. సో తప్పకుండా మహాప్రసాదం కూడా తీసుకోండి. స్వామివారి మహాప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మహాప్రసాదం తీసుకుని స్వామివారి కృపా కటాక్షం ఉంటుంది. అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి కూడా దేవస్థానం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము అభయాన్ని తీసుకుని ధైర్యాన్ని ఇస్తాడు, కొంత ధైర్యాన్ని ఇస్తాడు. భక్తాంజనేయ అంటారు, అక్కడ కూడా మనం భక్తాంజనేయ చూసాము కోదండ రామస్వామి దేవస్థానం. అట్లా అదేవిధంగా శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం, ఇది సంజీవరాయ స్వామి ఆలయం క్షమించండి, శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం ఇది ఎదురుగా ఉంటుంది. సంజీవరాయ స్వామి అంటే ఇంకా బహుశా ఆంజనేయ స్వామి అనుకోవచ్చు. నేను ఒకసారి చూసి మీకు చెప్తాను, వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూడొచ్చి పూర్తిగా టీటీటీ ఆధ్వర్యం నడుస్తుంది. టీటీ జలప్రసాదం చూడొచ్చు ఎదురుగా మీకు. సో తప్పకుండా దర్శించుకొని మహాప్రసాదం తీసుకొని చాలా అత్యద్భుతంగా ఉంటుంది. చాలా విశాలమైన ప్రదేశం. గత 5 సంవత్సరాల నుంచి చాలా బాగా ఒంటిమిట్ట కోదండ రామ దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నందువల్ల చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రదేశము, మీకు కోనేరు అన్నీ ఉంటుంది. ఇక్కడ వసతి కూడా ఉంటుంది. ఎవరైనా దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా టీటీటీ రూమ్స్ కూడా ఉంటాయి, విజిట్ రూమ్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి, అదేవిధంగా పెయిడ్ రూమ్స్ ఉంటాయి. మీరు ఈ యొక్క ఆలయ కమిటీ మెంబర్స్ కానీ ఇక అధ్యక్షుని కానీ సంప్రదించి మీరు రూమ్ తీసుకోవచ్చు. ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, దేవస్థానం సంబంధించిన ఆఫీసు. సందర్శించి మీరు కలిసి రూమ్స్ కూడా మీరు పొందవచ్చు. విడిగాని రూమ్ తీసుకోవచ్చు. తప్పకుండా దర్శించుకోండి. శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ కోదండ రామ దేవస్థానం, శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నడుస్తుంది. తప్పక చూడవచ్చు, అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శిలలు కూడా 3 గోపురాలు ఉంటాయి. ఇది వచ్చేసి తూర్పు గోపురం, ఇది తూర్పు ఉత్తరము దక్షిణం ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకొని ఉత్తర ద్వారము తూర్పు ద్వారం నుంచి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. 3 గోపురాలు ఉంటాయి, 4 గోపురాలు 3 గోపురాలు. ఇంకో వీడియోలు కూడా చేశాను చూడండి. సో చాలా శిల్పాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. చాలా ప్రాచీన కాలం నాటిది. ఇక్కడ శిలా శాసనం కూడా చూపించాను, 1351 సంవత్సరంలో చూపించాను మీకు ఇంకో వీడియోలో, దాంట్లో కూడా చూడండి. దర్శించుకొని మీరు కోరికలు కోరద్దండి. కోరికలు కోరుకోకుండా స్వామివారికి అనుగ్రహం మాత్రం పొందండి, స్వామివారికి శరణ మాత్రం పొందండి. అప్పుడు మనం అనుకునేవి మనం ఏదైతే సరిగా చేయలేదో, ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, ప్రతి ఒక్క పని కానీ, ప్రతి విధి కానీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది, విజయవంతం అవుతుంది, శుభం జరుగుతుంది.
మీరు ఫలితం ఆశించకుండా ఏదైనా చేయండి. నిత్యం భగవన్నామస్మరణ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 అన్న, లేకపోతే హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే అన్న పర్వాలేదు. సో భగవన్నామస్మరణ మాత్రం నిత్యం చేయండి. మీరు రాముని ఇష్టపడితే రామ భక్తులైనా, కృష్ణ భక్తులైనా, సాయిబాబా భక్తులైనా, శివభక్తులైనా సరే, ఆంజనేయ స్వామి భక్తులైనా సరే, రాముని ఇష్టపడిన వాళ్ళు ఎవరు, రాముని యొక్క గుడి లేనటువంటి ఊరు లేదు. ప్రతి ఒక్క ఊర్లో రామాలయం, కృష్ణాలయము, వెంకటేశ్వర దేవస్థానము, శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా భగవంతుడు ఒకటే, అవతారం వేరు. కాబట్టి ఎవరు అయితే భక్తులు ఏ అవతారం అయితే చక్కగా ఇష్టపడతారో ఆ యొక్క అవతార భగవన్నామస్మరణం మీరు మర్చిపోకుండా నిత్యం స్మరిస్తుండండి. మీకు ఖాళీ సమయంలో ఈ యొక్క స్మరిస్తుండండి భగవన్నామస్మరణ, హరే కృష్ణ కానీ హరే రామ మంత్రం కానీ తప్పకుండా జపించినప్పుడు మీకు మంచి ఫలితం ఉంటుంది, మంచి శుభం జరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఆయురారోగ్యాలు, ఆశ్రేష్వాలు, భోగభాగ్యాలు అన్ని కలగాలని కోరుతున్నాను. తప్పకుండా దర్శించుకోండి. ఇది శ్రీ కోదండరామస్వామి దేవస్థానం వంటిపెట్ట. అదేవిధంగా ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుంది, మీరు చూడొచ్చు. శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానం ఎదురుగా దర్శించుకోండి. స్వామి యొక్క కృపకటాక్షం ఉందండి. అదేవిధంగా కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట తరఫున, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో మీకు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది, గుడి ఎదురుగా ఉంటుంది. సో తప్పకుండా వెళ్ళి అన్నప్రసాదం తీసుకోండి, మహాప్రసాదం స్వీకరించండి. స్వామి యొక్క కృపకటాక్షం ఉందండి. హరే కృష్ణ. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, జై శ్రీరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.